అవునే మీ మామ సన్నాసులు అన్నాడు, ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఏదో ఏదో మాట్లాడి రాని ఏదో చెప్పిండు, ఏదో తోలు తీస్తా. నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట? ఇప్పుడు నువ్వు తోలు తీస్తా అని అనకపోతే సీఎం రేవంత్ రెడ్డి నేనేమనకుండే. నువ్వు తోలు తీస్తా అని అన్నావు కాబట్టి ఆయన నాలుకకు వస్తా అన్నాడు. మరి అనకపోతే ఎట్లా అది? ఇంకా ఇంకా నాలుకకు వస్తున్నాడు. ఇంకా నేను అసెంబ్లీలో ఉంటే నేనేమంటుంటున్నాను ఇంకా అంటే కాదు కదా. నువ్వు వయసులో పెద్ద మనిషివి, ముఖ్యమంత్రి రేవంత్, నువ్వు సలహాలు ఇయ్యి. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా ఉత్తమ్ రెడ్డి గారు కానీ, మా వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, రానైనా నీ సలహాలు, నువ్వు సూచనలు, నీ వయసు రీత కొంత చెప్పు అని అంటూనే ఉన్నారు కదా. నువ్వు ప్రగతి భవన్లో పోయి తోలు తీస్తా, మరి నువ్వు తోలు తీస్తా అంటే మరి రేవంత్ రెడ్డికి మరి అంత పూర్తి కోపం వస్తుంది. మళ్ళీ నువ్వు తోలు తీస్తా అంటే నాలుగోకి వస్తున్నాడు. ఏమో తప్పేముంది అలా? నువ్వు తోలు తీయాలనకపోతే ఆయన ఏమనకుండే. అవును, వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తున్నా నేను, మొన్న ఏదో కేటీఆర్ అంటున్నాడు. మరి తొండలు ఏడుస్తుంటే మీ చేష్టలు అట్లున్నాయి. మరి తొండలు ఏడకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ మీ చేష్టలు అట్లున్నాయి, చిన్నపిల్లల చేష్టలు అట్లున్నాయి. నేనేమంటున్నాను, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మై డ్యూటీ, నా డ్యూటీ. మా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మాకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మరి ఇరిగేషన్ ప్రధానమైన ఎజెండా కాబట్టి ఉత్తమ్ రెడ్డి గారు, మరి వాళ్ళు కొన్ని అన్నీ కూడా చూసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నానికి మీరు సహకరించండి. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి పేరు వస్తుంది, మేము చెయ్యలేము అని అంటే సరే, మీరు అందుకే అంటున్నా కదా, మీరు ఓకే, నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. ఇక నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. మంజీరా సింగూరు నీళ్లు దాగి పెద్దగా అయిన కేసీఆర్ ఫ్యామిలీ, అది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఇచ్చిన ప్రాజెక్టుల వల్లనే మీరు ఇంత పెద్దగా అయ్యారు అనేది మర్చిపోవద్దు. అది ఇంకా ఏమైనా మిస్ అయినా నేను మనది వాళ్ళ అన్న మాటలో క్లారిఫై చేసినాం అంటే క్లియర్ వచ్చింది కదా. కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారు మీద మాట్లాడిన దాని మీద ఒక అసెంబ్లీ అయినాక నేను దాని మీద కౌంటర్ ఇస్తాను ఆఫ్టర్ అసెంబ్లీ. ఆ సబ్జెక్ట్ వేరు ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ హరీష్ రావు గారు స్టార్ట్ చేసిర్రు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అధికారాన్ని 10 ఏళ్ళు వాళ్ళు కూర్చున్నారు కదా, ఈ 2 ఏళ్ళకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, మా మంత్రుల ధాటికి వారు తట్టుకోలేకపోతున్నారు. వారు ఇవ్వని పాలన మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తున్నది, అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో చెప్పిన ఈరోజు న్యాయంగా పద్ధతి ప్రకారము డబ్బుల కోసమే ప్రాజెక్టులు కాదు, ప్రజల కోసమే ప్రాజెక్టు అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మీద డబ్బుల కోసమే ప్రాజెక్టులు క్రియేట్ చేసిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీది. ఇది డబ్బుల కోసం ప్రాజెక్టు కాదు, ప్రజల సాగునీరు తాగునీరు కోసం ప్రాజెక్టుల ప్రణాళిక కాంగ్రెస్ గవర్నమెంట్ పాలసీ. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇది తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు తను ప్రజెంటేషన్లో బుసలు కొట్టుకుంటా మళ్ళా బుసలు కొట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. ఈ బుసలు కొట్టేది ఏంటంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళే దోసుకుపోతున్నారని మళ్ళీ తెర మీదకి మళ్ళీ కొత్త వాదాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజలారా గమనించండి, వీళ్ళు మళ్ళా ఆంధ్ర వాళ్ళు నీళ్ళెత్తుకుపోతున్నారని రెచ్చగొట్టి రాజకీయంగా మళ్ళా వాళ్ళ కంట్రోల్ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఎవరు సమర్థించకండి, గమనించండి. ఏదున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఉండాలని కాంగ్రెస్ పార్టీ మేము కోరుకుంటున్నాం.
ప్రతిపక్ష పార్టీ బలంగానే ఉండాలి, అడగండి. కానీ మీరు చేసిన ఒక పైసా పనిని మీరే చేసినట్టుగా ఫీలింగ్ చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, ప్రజలు కూడా ఒప్పుకోరు దీన్ని. నేను పదే చెప్తున్నాను, మళ్ళా వీళ్ళు కొత్త ఆట స్టార్ట్ చేసారు. డైరెక్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మా క్యాబినెట్ మినిస్టర్లని ధాటికి తట్టుకోలేక ఆంధ్రోల్లో దోపిడీ అనే పదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అదే ఈరోజు నేను టీవీలలో ఈరోజు హరీష్ రావు మాటల ద్వారా నేను ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. నేను లెక్కలలో పోను, లెక్కలంతా అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తారు. అది నేను లెక్కలలో పోను. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు కూడా తెలవాలి. హైదరాబాదులో రాష్ట్రాల విభజన జరిగింది, అది వేరు. కానీ ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములము హైదరాబాద్లో జీవిస్తున్నాము. ఇది చరిత్ర, ఈ చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. కానీ వాళ్ళ అవసరాలకు అవసరం ఉన్నప్పుడు, కేసీఆర్ ఫ్యామిలీ అవసరం ఉన్నప్పుడు ఆంధ్రలో కాళ్ళు ముళ్ళిరిగితే తీస్తారు. మళ్ళా రాజకీయ అవసరం అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు రూలింగ్లు ఉంటేనేమో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఏం చేస్తుంది అంటే, రూలింగ్లు ఉంటేనేమో హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రలో కాళ్ళు ముళ్ళిరిగితే పన్నుతోటి ఇస్తారు. పవర్లో లేకపోతే అపోజిషన్లు ఉంటేనేమో ఆంధ్రలో నీళ్ళెత్తుకపోతున్నారని గొడవ చేస్తారు. ఇది వాళ్ళ సింపుల్ ఎజెండా వాళ్ళది. అపోజిషన్లు ఉంటే అట్లా, రూలింగ్లు ఉంటే ఇట్లా. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేస్తున్న రేవంత్ రెడ్డి కానివ్వండి, లేదా ఉత్తమ్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నది నేను బాగా దూరంకే, అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కానీ, మేజర్గా రాజశేఖర రెడ్డి గారు మేజర్ పార్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు నేను బయటికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ చూసిన ఏం చెప్పగలుగుతారు, ఏం లేదు చెప్పడానికి. అంతకుముందు చెన్నారెడ్డి అదే చెప్తే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఎవరు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్య గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇట్లా వీళ్ళు ఉన్న కాలం నుంచి, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి కూడా మొదలుకుంటే ఆనాటి ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన డ్యాములు ఇవన్నీ. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కాబట్టి ఈరోజు హరీష్ రావు పెట్టిందంతా కూడా బక్వాస్ మాటలు, బోకస్ మాటలు. ఇవన్నీ బక్వాస్ మాటలు, బోకస్ మాటలు, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి చెప్పదలుచుకున్నారు. క్లియర్.